ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాధవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ కర్కట రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. దమ్మ చిలకమ్మ, ఈ కర్కట రాశి వారికి ఎలా ఉంది చూడు. ఈ కర్కట రాశి వారికి లక్ష్మీ నరసింహ స్వామి వచ్చిండు. కర్కట రాశి వారు సామాన్య మనిషే కాదు, నల్లి గుణం నల్లి గుణం ఉంది, తెలివి పెద్దగా ఉంది. కానీ గంటకు 3 గుణాల మనిషి. గంటకు 3 గుణాలంటే ఒకరిది తినేది కాదు, ఒకరిది ముంచేది కాదు. పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారు, వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు. ఒకరిని తెలివితోని రారు, సొంత తెలివి నుంచి పైకి వస్తారు. కానీ అదృష్టం రాత బలం రేఖ మంచుకుంది, గడియ బాగున్నది. కానీ ఆ ఆలోచన రేఖ మంచుకుంది. ఒకసారి నీటి గండం ఉండి, ఒక యాక్సిడెంట్ గండం కూడా ఉండి, ఒకసారి పెద్ద కేసుల నుంచి కూడా బచాయించుకున్నారు. కొద్ది భూమి కోసం, జాగ కోసం కొట్లాట, కిరికిరి, పంచాది, లేనిపోని చికాకులు, లేనిపోని గడువులు, అన్నతమ్ముల వల్ల లొల్లి, కిరికిరి, పంచాది, అలాంటి ఐటెం ఉండే. కానీ అది కూడా వెళ్ళిపోయింది. ఈ కర్కట రాశి వారికి బరాబర్ ధనం రేఖ, ధనపిచ్చి ఎక్కువ ఉండే, కానీ మొత్తం పోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, మొత్తం బరబత్తలు అయిపోయిండ్రు. కానీ ఇప్పుడన్నా మంచిగా ఉన్నదా లేదా అనుకుంటున్నారు. మంచిగా ఉన్నది కానీ చెడుయం లేదు. నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగున్నది. ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతుని దయ వల్ల, ఆ కొమరేలి మల్లన్న స్వామి దయ వల్ల, ఆ లక్ష్మీ నరసింహ స్వామి పాదాల సాక్షి దయ వల్ల కానీ మంచి గడియలు జరుగుతాయి. ఏం తొందర పడవద్దు. మీరు ఎంత నిదానం చేస్తుందో బాగున్నది. అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి, చేసే పనులు కూడా బాగానే జరుగుతాయి. కానీ ఉరుకులు ఆడవద్దు. ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. మనం అనుకుంటాం ఎంత తొందర కావాలనుకుంటాం. మానవ జన్మకి ఎంత ఆస్తి ఇచ్చినా కానీ వద్దని చెప్పరు. ఇంత అన్నం పెడితే చాలని చెప్తాం, కానీ ఆస్తి ఎంత ఇచ్చినా కానీ మనం ఇంకా కావాలని చెప్తాం, కానీ వద్దని ఎవరు చెప్పరు. ప్రతివానికి ఆశ ఎక్కువ ఉంటుంది. అట్లా ఆశ పెట్టుకోవద్దు. అస్థి మూరుడు ఆశ బారెడు. మనం ఎంత ఉన్నామో అంత టైం ఉంటేనే చాలు. ఆ భగవంతుడు దేవుని నిఘ్న కూడా ఉంటుంది, ఆ దేవుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. కానీ చేసే పనులు కూడా బాగుంటుంది. కోరిన ప్రశ్న వల్ల కూడా బాగున్నది. కానీ తొందర పడవద్దు. ఒక కొత్త పని, కొత్త వ్యవహారం గురించి ఆలోచన ఉంది. అది అవుతుందా లేదన్నట్టు కోరిక ఉంది, కానీ ఇది తప్పకుండా అవుతుంది. ఏ పని చేసినా కానీ బాగున్నది. అష్టమ దరిద్ర లోక దరిద్రం మొత్తం వెళ్ళిపోతున్నది. ఈ జూలై నెల బాగానే వస్తుంది, కానీ చెడు ఏమో వస్తలేదు. అందరికీ మంచి కోసమే వస్తుంది. మీ రాశికి బరాబర్ ఉన్నది తగ్గ బలము. ఇప్పుడు ఈసారి ఏదన్నా కొత్త పని చేస్తే మంచిగా ఉంది, కానీ చెడు ఏం లేదు. ఇంకొకటి ఏమంటే అమ్మనైన పేరు నిలబెట్టండి. మాతా పిత అందరికన్నా దేవుడు వాళ్ళే దేవుళ్ళకి. వాళ్ళకి మర్చిపోతే మనం మానవజన్మలో ఉండి ఒకటి, ఉండకపోయినా ఒకటి. ముందు తల్లిదండ్రుల సేవ చేయండి, అత్తమాల సేవ చేయండి. మీకు ఏడపోయినా కానీ అన్నం దొరుకుతుంది. ఇంకా మీకు కడుపులో పుట్టిన పిల్లలు కూడా మిమ్మల్ని చక్కగా బరాబర్ చూస్తారు. మీ కాలు చేయి పడిపోయినా కానీ వాళ్ళు మీకు గంజి పోస్తారు. వాళ్ళు వాళ్ళ నాయనమ్మల పేరు, వాళ్ళ తాతల పేరు, వాళ్ళ అమ్మమ్మల పేరుని ఎట్లా నిలబెట్టారో మీ పేరు కూడా అట్లానే నిలబెడతారు. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. అనుకున్న పనులు కూడా బాగానే అవుతుంది. ఏం తొందర పడకండి. అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయి. ఇంకా కొత్త పని, కొత్త వ్యవహారం, ఒక ఇల్లు కట్టేది, ఒక జాగ కొనేది, బలం రేఖ కొనేది, ఇసుక పోయేది, మొత్తం సంకనాకిపోతున్నది. కానీ అష్టమ దరిద్రం అనకూడదు. ఈ దరిద్రం వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేది జూలై నెల నుంచి మంచి గడియలు ఉన్నాయి. జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏం చెక్కులు ఏముండవు, అన్నీ దాటిపోతాయి. అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయి.
మీకు మంచిగా ఉంటే నాకు ఒక కాల్ చేయండి, నాకు ఫోన్ మాట్లాడండి. మీ రాశి ఫలం, మీ హస్తరేఖ చెప్పు బాబాయ్ అంటే చెప్పేస్తాను. అట్లాంటిది ఏం లేదు, ఏం డౌట్ పడకండి. అనుకున్న పనుల్లో శుభం ఉంది. జై శ్రీరామ్.